బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు నజీర్ షరీఫ్. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ బయట మన చూస్తూనే ఉన్నాం, మనందరికీ తెలిసిన విషయమే. తూనికలు కొలతలు, వెయిట్స్ అండ్ మెజర్స్. ఇప్పుడు మనం చూసుకుంటే సోదరులారా, తెల్లారిన కాడి నుంచి మళ్ళీ మనం నిద్రపోయేంత వరకు కూడా మనం ఎన్నో ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, ఏ రకంగా మనం డబ్బులు సంపాదించినా కూడా కూరగాయలు కానివ్వండి, మాంసాహారాలు కానివ్వండి, కిరాణా సరుకులు కానివ్వండి, ఇట్లాంటి తూనికల ఏదైతే వెయిట్ చేస్తామో అక్కడ చూడండి ఒకసారి. మనందరికీ తెలిసిన విషయమే. అన్ని తూనికల కొలతల్లో కూడా అన్ని మోసాలే. కొనే కస్టమర్ కూడా అతను కూడా ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకొస్తాడు కదండి. మీరు చెప్పిన 1 కిలో రేటు దాని ప్రకారంగా మీరు ఇచ్చేస్తే తగ్గట్టుగా డబ్బులు ఇచ్చేస్తారు. సరే, బార్గింగ్ చేశాడు, 1000 రూపాయలు చెప్తే 800 అడిగాడు, 700 అడిగాడు, మీకు గిట్టుబాటు అయితే ఇవ్వడం లేదు. అంటే మోసం చేయడం తప్పు కదా. కిలో రేటు కిలో అని చెప్పేసి మనం 800 గ్రాములు, 850 గ్రాములు, 1 కిలోలో 100, 150 గ్రాములు కొట్టేస్తే ఆ తీసుకున్న వాడికి తెలియదు, మనం ఇచ్చేవాళ్ళం మనకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు. సరుకు ఎవరికైతే ఉంటుందో వాడికి మాత్రమే తెలుసు ఎన్ని గ్రాములు ఇస్తామో మనం అనేది. డబ్బులు మాత్రం కిలో రేటు తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న సామెత ఉందిలేండి. పిల్లి అంట కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటది, నన్ను ఎవరు చూడలేదని చెప్పేసి. అదేవిధంగా మన వ్యాపారంలో కూడా, ఈ తూనికల కొలతల్లో కూడా అతను చూడలేదులే, నాకు ఇష్టం వచ్చినట్టు చేద్దామని చెప్పేసి మనం వ్యాపారం చేసి అటువంటి డబ్బు సంపాదిస్తుంటాం. కానీ ఆయన చూస్తున్నాడు కదండి. పైవాడు కళ్ళు మూస్తున్నాడా? మన కళ్ళు మూసుకుంటాం, మోసాలు చేస్తుంటాం. మన లోపల సంకల్పం వేరే ఉంటుంది, నోటి మాట వేరే ఉంటుంది, మన ఆలోచించే శక్తి వేరే ఉంటుంది. ఈ అన్ని మనకి ఇచ్చినోడు ఆ దైవానికి చూస్తున్నాడు కదండి. అటువంటి అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంటుందంటారా? ఈరోజు హాస్పిటల్లో గుండెపోటు వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, బీపీలు, షుగర్లు ఎక్కువైపోయి వేలు లక్షలు ఖర్చు పెడుతున్నాం. మనం న్యాయబద్ధంగా ఆ దైవ ఆజ్ఞ ప్రకారంగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు మన ఒంటికి తగులుద్ది, మన భార్య పిల్లలకు తగులుద్ది. అందులో దైవం యొక్క ప్రసన్నత ఉంటుంది. 1 రూపాయి సంపాదించాలి, 10 రూపాయలు బరకత ఉంటుంది. 10,000 సంపాదిస్తాడు, 1,00,000 రూపాయలు బరకతిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నామండి? చూడండి, ఎక్కడికి చూడండి. దానికి ప్రభుత్వాలు, మరి కంప్లైంట్లు, కొట్టుకోవడంలో వాళ్ళకి కాటాల మీద తరాజులు స్టాంపులు వేయటం, అన్ని మోసాలే. ఇన్ని మోసపు జీవితం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని మనం మోసం చేయకూడదు. అదే మనం ఈ మానవతా మేలు యొక్క ఛానల్ ఒక ఉద్దేశం. మనందరం మేల్కోవాలి, మనందరూ అవేర్నెస్ రావాలి. అతని దగ్గర పూర్తిగా కిలో డబ్బులు తీసుకుంటున్నామే. మనం 750 గ్రాములు, 800 గ్రాములు, 900 గ్రాములు ఇస్తే కిలోకి 100, 200 గ్రాములు కొట్టేస్తే ఎవడో ఉంటాడు, ఇంటికి వచ్చి వాడిని పోరాడతాడు. అవి గొడవలు ఒక్క 50-100 రూపాయల గురించి మటర్లు అయిపోతున్నాయి. అటువంటి సమాజం మనకు కావాలా చెప్పండి? ఇదే కాకుండా సోదరులారా, మీరందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వ ఆఫీసుల్లో కానివ్వండి, మన ఆర్టీఓ ఆఫీసులో కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర తీసుకోవడం కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ కరప్షన్. మనకు ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి. దాని ప్రకారంగా మన జీవితం పెరిగితే అందులో దైవ ఆజ్ఞ ఉంటుంది. మన భార్య పిల్లలు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ కరప్షన్.
ఎవరు పడితే వాళ్ళు, ఎవరు వ్యాపారాల్లో ఎవరు రంగంలో వాళ్ళు దూకేసుకుంటామంటే ఆ సృష్టికర్త అనేటువంటి తినే జంతువులు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి, చేపలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఫ్రూట్స్ ఎంత ఉత్పత్తి చెందుతుందండి. అయినా కూడా చాలా చాలా కాస్ట్ కాబోతున్నారు. దాన్ని అరికట్టేది ఎట్లాగా ఏమంటే అది పెరిగిపోయింది. ఎక్కడో వారు జరిగితే మనకేంటండి. సరే, డీజిల్ కి, పెట్రోల్ కి, గ్యాస్ వేరే దేశాల నుంచి ఉత్పత్తి అయ్యేది, దిగుమతి అయ్యేది మన దేశానికి. అటువంటి మీద ఏదైనా పెరిగిందంటే అది కొద్ది అర్థం ఉంది దానికి. అది మన ప్రభుత్వాలు చూసుకుంటాయి, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చూసుకుంటారు. రోజువారీ పాల ప్యాకెట్ మీద కానివ్వండి, కిరాణా వస్తువులు కానివ్వండి, కూరగాయలు దానికి కానివ్వండి, చికెన్ కానీ, మటన్ కానీ, దీనికి వారికి సంబంధం ఏంటంటే వారికి అయితే వారికి ఉల్లిపాయలకి సంబంధం ఏంటి, వారికి మెడికల్ స్టోర్లు దొరుకుతున్న మందులకి సంబంధం ఏంటి? ఇష్టాశానంలో జీవితం గడుపుతున్నాం. దానికి లెక్క చెప్పాలి. ఆ లెక్కే మనకి ప్రయోజనాన్న స్వర్గం నుంచి తప్పించి నరకంలో తీసుకెళ్ళిపోతాడు. ఇదిలోక పరలోక జీవితం అంతకాని జీవితం. అక్కడ తాత్కాలికం కాదు, పరగడానికి ఉండాలి. అక్కడ స్వర్గమైన నరకమైనా సరే. మన పండితులు ఎంత మొత్తుకుని మనకి అవేర్నెస్ తీసుకొస్తున్నా సరే మన మార్పు రావట్లా. మార్చాలి, ఈ అలవాటు మానుకోవాలి. మీరు గిట్టుబాటు కాబట్టి ఇవ్వని చెప్పేసేయండి. 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇవ్వండి, అప్పుడే అమ్మండి. అంతేగాని ఆ 100 రూపాయలు 200 రూపాయలు తగ్గించారని చెప్పేసి కస్టమరు మన తూనికల కొలతల్లో కూడా మన విశ్వాసాన్ని, మన దైవాజ్ఞాన్ని చంపుకొని, మన మనసును చంపుకొని అటువంటి వ్యాపారం, అటువంటి డబ్బు మనకి ఎందుకండి? ఈ రోజులు కూడా ఉన్నారు పుణ్యమూర్తులు, వ్యాపారాలు చేసేవాళ్ళు. కరెక్ట్గా కాటా అంటే కాటా అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. హోల్సేల్లో కానివ్వండి, మా దైవం మీద భయపడేవాళ్ళు, దైవ ఆజ్ఞ ప్రకారం నడిచేవాళ్ళు, దేవ గ్రంథాలను చదివి పండితులతో కలిసిమెలిసి వ్యాపారం ఎట్లా చేయాలి, ఉద్యోగం ఎట్లా చేయాలి, ఉద్యోగం అంటే మనం కరప్షన్, ఈ లంచాల గింజలు తీసుకోవటమా వద్దా, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయకూడదు, ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయకూడదు అని తెలుసుకుని చేసేవాళ్ళు ఆ మహానుభావులు చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఎక్కువ శాతం మాత్రం ఇట్లాంటి మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతకాలం మనం ఈ రోజున 2026లో ఉన్నాం. 2000 సంవత్సరాలు గడిచినాయి అంటే మన పూర్వీకులందరూ కూడా ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, ఇటువంటి పెద్ద పెద్ద వ్యాపారాలు, ఇటువంటి పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. అప్పుడు వాళ్ళ జీవితం గడపలా. ఒక్కొక్క ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవారు. ఒక్క పైసా, 2 పైసలు, 3 పైసలు, 10 పైసలు, పావలా, ₹1, ₹1, ₹500 జీతం, ₹300 జీతం, ₹150 జీతం, 10 మంది పిల్లల్ని పెంచారు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యొక్క నమ్మకం ఆ దైవం మీద, కల్లా కపశం లేని మనస్తత్వాలు, బంధువులు వస్తే ఆప్యాయతగా, సంతోషంగా, హృదయపూర్వకంగా ఒక్కొక్క వారం 10 రోజుల నుండి భోజనాలు పెట్టి పంపించేవారు. ఆ ఎంత పోయింది దేనికది? మనకి ప్రగాఢ విశ్వాసం పోయింది దైవం మీద, ఆ నమ్మకం పోయింది. దాన ధర్మాలు చూసుకోవటమే. సోదరులారా, నేను కూడా మీలో ఒక మనిషిని కాబట్టి, మనకు యుహలోకంలో బతుకుతున్నాం కాబట్టి ఎన్ని మనం చూస్తున్నాం. ఎవరో ఒకళ్ళు మారకపోతారా? ఎవరో ఒకళ్ళకి ఆ దైవము ఆ బుద్ధిని కలిగిస్తాడని చెప్పి ఇది ఒక ప్రయత్నం. అంతే. నేను మారాలి, నా బుద్ధి మారాలి, నా సంకల్పం మారాలి, నా విశ్వాసం మారాలి, నా నమ్మకం మారాలి. అది ఆచరిస్తూ మంచి గుణగుణాలతోటి మనం వేరే వాళ్ళకి చెప్తే ఆ దైవం మన ద్వారా వాళ్ళు కూడా
మంచి గుణగణాలతోటి మంచి సత్కారాలు చేస్తూ మంచి ఆచరిస్తూ జీవితం గడపడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దైవము మనకి ప్రసన్నుడై మనకు సహాయం చేస్తాడు. ఏమైనా ఎక్కువగా నేను చెప్పుంటే నన్ను క్షమించండి. మనలో మార్పు రావాలి. మనం చావు తథ్యం, మరణించిన తర్వాత దైవం ముందు ఉంచవాలి, ఏదో ఒక లెక్క చెప్పాలి అనే ఒక బాధతోటి ఈ రోజున తూనికల కొలతల మీద, వెయిట్స్ అండ్ మెజర్స్ మీద టాపిక్ చెప్పడం జరిగింది. చక్కగా అందరికి కూడా ఉపయోగపడాలి. ఫ్రూట్స్ అయినా కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మాంసాహారాలు కానివ్వండి, ఏది వస్తువు మనం వాడుకుంటాము అన్ని అందరికీ అందుబాటులో ఉండాలి. మన లీడర్స్ ని, మన నాయకుల్ని మనం కోఆపరేట్ చేస్తే ఈ ప్రజాపాలన అనేది సస్య శ్యామలంగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, మనందరూ కూడా, మీరు, నేను, మనందరూ కూడా ఆరోగ్యాలతోటి, పరువు ప్రతిష్టతోటి ఆ దైవ ఆజ్ఞ ప్రకారం జీవితం గడుపుదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.